అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మహారాష్ట్ర కీచక జ్యోతిష్యుడు అశోక్ కారత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చక్కనర్ రాజీనామా చేశారు. ఎందుకంటే అశోక్తో ఉన్నటువంటి ఫోటోలు లింక్స్ బయటపడటంతో ఆమె రాజీనామా చేయాలంటూ విపక్షాల నుంచి డిమాండ్ వినిపించింది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చినటువంటి ఆదేశాలతో రూపాలి చక్కనర్ రాజీనామా చేశారు. అత్యాచారం ఆరోపణలపై అశోక్ కారత్ను అరెస్ట్ చేయడం జరిగింది. జ్యోతిష్యుడు పెన్ డ్రైవ్లో 58 మహిళలతో సన్నిహిత వీడియోలు ఉన్నట్లుగా కూడా బయటపడటం జరిగింది. ఇక ఇదే జ్యోతిష్యుడితో ఇటు రూపాలి కూడా దగ్గరగా ఉన్నట్లుగా కూడా, అదేవిధంగా తాను గొడుగు పట్టుకున్నటువంటి పిక్చర్ కూడా వైరల్ కావడంతో కూడా ఇక ఆ తరువాత వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని లింక్స్ బయటికి రావడంతో కూడా రూపాలి మీద పలు ఆరోపణలు రావటము, తాను రాజీనామా చేయడం జరిగింది. ఈ అన్ని అంశాల గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, పూర్తిగా కూడా ఈ అంశంలో డీటెయిల్స్ ఏంటి? ఇక అశోక్కి సంబంధించి కూడా మొత్తం ల్యాప్టాప్ ఫిట్నెస్ స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా 58 వీడియోస్ బయటికి దొరకటం జరిగింది. పెన్ డ్రైవ్లో 58 వీడియోస్ను కూడా ఉంచుకున్నాడు. మహిళలతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు తీసుకొని ఈ పెన్ డ్రైవ్లో ఉంచుకోవటం జరిగింది. అంటే ఈ కాలంలో కూడా ఇలాంటి జ్యోతిష్యుల్ని నమ్మి ఈ రకంగా కూడా అతనికి లొంగిపోతున్నటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారాయి. దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, మహారాష్ట్ర కీచక జ్యోతిష్యుడు అశోక్ కారత్ కేసులో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, అంటే ఇటువంటి విషయాలు దానికి సంబంధించి మనం ఎప్పటి నుంచో కూడా, అంటే సోషల్ మీడియాలో కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో, లేదంటే సమాజంలో మౌత్ పబ్లిసిటీ రూపంలో కానీ ఇటువంటి వాళ్ళని నమ్మొద్దు, ఇటువంటి వాళ్ళని నమ్మితే ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎన్నో సందర్భాల్లో హెచ్చరికలు చేయడం కానీ, లేదంటే మనం ఎన్నో అవగాహన కూడా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కానీ ఈ జ్యోతిష్యులు కానీ, లేదంటే ఈ మత ప్రచారం చేసే వాళ్ళ విషయంలో కానీ, జాగ్రత్తగా ఉండే వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ మహిళలు ట్రాప్ లో పడటం అనేది తీవ్ర వివాదాస్పదంగా మారింది. తాజాగా ఏకంగా మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, అంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఈ మహిళలకు సంబంధించి అత్యంత కీలక పదవులు, అంటే మహిళల హక్కుల విషయంలో కానీ, లేదంటే వాళ్ళకి జరిగే అన్యాయాల విషయంలో కానీ, వాళ్ళకు జరగాల్సినటువంటి న్యాయానికి సంబంధించి కానీ, వీటన్నిటికి సంబంధించి మహిళా చైర్పర్సన్ అనేది కీలకంగా ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా రూపాలి చకన్కర్ ఆమె జ్యోతిషుడి గొడుగు పట్టినటువంటి ఫోటో వైరల్ కావటం, దానికి సంబంధించి అటు రాజకీయంగా కూడా తీవ్ర విమర్శలకు దారితీయటం అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి వార్త అసలు ఎవరి అశోక్ కత్కర్ అంటే అతను ముఖ్యంగా మహారాష్ట్రలో ఎక్కువగా అతను అంటే జ్యోతిష్యానికి సంబంధించి ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా మన దగ్గర వేణుస్వామి ఇలా కొంతమంది క్యారెక్టర్లు ఎలాగుంటాయో అక్కడ కూడా వీళ్ళు అశోక్ కత్కర్ అంటే ప్రముఖులకు చెప్పేటువంటి విషయంలో అతను కొంత కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి విమర్శలు రావడం, అటు సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆమె రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా ప్రతిపక్షాల నుంచి రావడం జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె రాజీనామా కూడా చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అతని నుంచి రీసెంట్ గా అతన్ని నాసిక్ జిల్లాలో పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారు. మొన్న బుధవారం అతను అదుపులోకి తీసుకున్నారు. అతను పెన్ డ్రైవ్ లో మొత్తం 58 మంది మహిళలతో సన్నిహితంగా ఉన్నటువంటి వీడియోలు కూడా గుర్తించారు. అదేవిధంగా 35 ఏళ్ల మహిళపై 3 ఏళ్లకు పైగా అతను పలుమార్లు అత్యాచారం చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా మహారాష్ట్ర రాజకీయాలు సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖుల జ్యోతిష్ని సందర్శించడంతోనే వాళ్ళ అండతో ఇతను కొంత రెచ్చిపోతున్నాడు అనేది కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఏకంగా ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ అతనితో సన్నిహితంగా ఉండటం అనేది అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి అంశం. అందుకనే ఈ అంశానికి సంబంధించి అంటే వెంకట్, ఆ వీడియోలతో ఆ సదరు మహిళలను కూడా అశోక్ కారత్ వేధించేవాడా, అంటే భయభ్రాంతులకు గురి చేసేవాడా? ఎస్, అతను ఇలాగే బెదిరించినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా కొంతమంది మహిళల వద్ద అతను డబ్బులు కూడా తీసుకున్నాడు. అది ఒక మహిళ వద్ద అతను ఫ్లాట్ కూడా తీసుకున్నాడు ముంబైలో అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. అందుకనే దీనికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా అతనికి సహకరించినటువంటి రాజకీయ నాయకులు ఎవరు అనేదానికి, ముఖ్యంగా అతనికి అంటే నేవీలో పనిచేశాడు, అతను మర్చెంట్ నేవీ అధికారిగా కూడా పనిచేశాడు. కాబట్టి ఆ నేవీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా అతనితో కీలకంగా ఉన్నారా, అతనితో సన్నిహితంగా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరాధిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే వారం 10 రోజులు ఈ అంశానికి సంబంధించి కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఎలా ఉన్నా సరే మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపక్షాలు టార్గెట్ చేయడానికి ఈ అంశం అనేది ప్రధాన అస్త్రంగా మారింది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.
ఇక మహారాష్ట్ర కీచక జ్యోతిష్యుడు అశోక్ కారత్ కేసులో అయితే కీలక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. తను 58 మహిళలతో కూడా సన్నిహితంగా ఉంటూ వీడియోలను చిత్రీకరించి ఆ వీడియోలను తన పెన్ డ్రైవ్లో ఉంచుకోవడం జరిగింది. ఇక వాటిని చూపించి కూడా బెదిరించేవారన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా అఘాయిత్యాలకు పాల్పడేవారన్నట్లుగా కూడా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక అశోక్ కారత్ను అరెస్టు చేయడం జరిగింది. ఇక తన విచారణలో కూడా పూర్తిగా కూడా సంచలన విషయాలు అయితే వెల్లడి కానున్నాయి. ఇక ఇప్పటికే కూడా ఈ విషయంలో మహిళా కమిషనర్ కూడా ఉండటంతో కూడా చర్చనీయాంశంగా మారింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి అటువంటి జ్యోతిష్యులతో కూడా ఈ విధంగా దగ్గరగా ఉండటం, వాళ్ళకి గొడుగు పట్టుకొని ఉండటం, ఇవన్నీ కూడా ఇప్పుడు అక్కడ రాజకీయంగా కూడా విపక్షాలకైతే అక్కడ ఒక అస్త్రంగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దీంతోనే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక రూపాలి చక్కన రాజీనామా చేశారు.